యూ కెన్ డూ ఇట్ రియా. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటమ్మా అప్పుడే రెడీ అయ్యావా? హా, ఇవాళ ప్రాజెక్ట్ సబ్మిషన్ కదమ్మా. ఓ అవును కదా. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ నాన్న. ఓకే బాయ్. లేట్ అవుతుంది. ఆగు, టిఫిన్ తినెళ్ళు. టిఫిన్ తిని వెళ్ళేంత టైం లేదమ్మా. కనీసం బాక్స్లో అయినా పెడతాను, కుదిరినప్పుడు తిను. నేనేమన్నా చిన్నపిల్లనా అమ్మా బాక్స్ తీసుకెళ్ళడానికి? అక్కడ క్యాంటీన్లో ఏదో ఒకటి తింటానులే. నువ్వెంత పెద్ద దానివైనా మీ అమ్మకి మాత్రం ఇంకా చిన్నపిల్లవే అమ్మా నువ్వు. సరే నాన్న, బాయ్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చా అమ్మా. ఏం టెన్షన్ పడకమ్మా, నువ్వు చాలా బాగా చేస్తావు. ఆల్ ది బెస్ట్. నేను టెన్షన్ పడుతున్నా అని అమ్మకి ఎలా తెలిసిందో. హాయ్ రియా. హాయ్ ఆర్యన్, ఏంటి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నావు? ఇవాళ మన ప్రాజెక్ట్ సబ్మిషన్ కదా, అందుకే ఎగ్జైటెడ్గా ఉన్నా. సరే, మన ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రియా. మన ప్రాజెక్ట్కి అప్రూవల్ వస్తే నేను నీకు విషయం చెప్తా. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే చెప్పు. లేదు, అప్పుడే చెప్తా. సరే, ఈ ప్రెజెంటేషన్ స్లైడ్స్ ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకుందాం. హా రియా, డౌట్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయో లేదో చూద్దాం. టెన్షన్ పడకు రియా, మన హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వదు. ఇన్ని రోజులు కష్టపడ్డాం, ప్రాజెక్ట్ బాగా అవ్వాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్కి అందరికీ వెల్కమ్. ఈ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, అది బిజినెస్కి ఎలా యూజ్ అవుతుందో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ సొల్యూషన్ వల్ల మాన్యువల్ వర్క్ లోడ్ తగ్గుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, టైమ్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్కి అప్రాక్సిమేట్లీ ఎంత టైం పడుతుంది? ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి 6 to 8 వీక్స్లో స్మూత్గా కంప్లీట్ చేయొచ్చు సార్. ఫ్యూచర్లో రిక్వైర్మెంట్స్ చేంజ్ అయితే స్కేలబిలిటీ ఉంటుందా? డెఫినెట్లీ సార్. ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ని ఈజీగా ఇంటిగ్రేట్ అయ్యేలాగా ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేశాం. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాం. No more questions, excellent presentation. We are impressed with your presentation and approach. We would be happy to move forward with this project. థ్యాంక్ యూ సార్. గెలుపు తలుపులే తీసే. అవును, ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఏదో చెప్తా అన్నావు. నేను చెప్పబోయే విషయం మన ఫ్రెండ్షిప్ని మార్చేస్తుందేమో అని భయంగా ఉంది. అంత సస్పెన్స్ ఏంటి, చెప్పు. ఐ లవ్ యూ రియా. రియా ఆర్యన్ లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా?